ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందా పోసి ఎలా అవుతుంది సార్? నెల రోజులు ఇక్కడ ఉందా? నెల రోజులు బండ మీద ఒప్పుతుంది సార్. వాన వచ్చి 2 సార్లు ఎత్తుకోవచ్చు, 3 సార్లు 3 సార్లు ఎత్తుకొచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు ఎత్తుకొస్తే మళ్ళీ మొలకలు వస్తాయి, మళ్ళీ దానికి కటింగ్ అంటారు, మళ్ళీ రేటు తక్కువ అంటారు. అన్నిటికీ అన్ని అంటే మరి ఇప్పుడు మేము చేసిందే 2 ఎకరాలు, గదానిలోనే మా బతుకు ఆధారం. అవన్నీ పోయినాక మేము ఏం చేయాలి సారు? మరి ఇది బంద్ పెడుతున్నాను ఎక్కడైనా నమ్ముకుందరు అప్పట్లేక రైతులు సారు అన్ని పట్టినాం, తయారైన ఒడ్లు రైతులు పాడైతారు. 2-3 లారీలు పెట్టి అమలు మందిని రోజు దాని 6 రోజులు కథం చేసేది మస్తుకునే ఒడ్లు. ఇలా 3 రోజుల నుంచి లొల్లి పెడితే పొద్దున దిగిరు 10 మంది అమలు వాళ్ళు దిగిరు కానీ ఇంకా వాళ్ళకి బారదాలు లేదు. అది సంచి పట్టిన వాళ్ళు లేదు. అన్నం కూడా తింటలేము ఆ పిక్కర్కి. సొసైటీ సివిల్ సప్లై తీసుకుంటారు సార్. అంటే మీరు వడ్లు ఎన్ని రోజులు పోసి ఇక్కడ నెల అవుతుంది సార్. నెలకి ఎక్కువనే అవుతున్నాయి. 20 రోజులు నెల రోజుల క్రితం వచ్చినప్పుడు మాయిశ్చర్ ఉందని తీసుకోలేదా, లేకపోతే గన్ని బ్యాగ్స్ లెక్క తీసుకోలేదా, అమాలి లెక్క తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు? మ్యాచర్ మొత్తం వచ్చింది సార్. ఒక 10 మందికి 2 సార్లు ఎండబోసాం సార్. ఎండలేదంటే మళ్ళీ పట్టుకురు అంటే మళ్ళీ పట్టినాం. ఇక అట్నే ఉన్నాయి. ఆన పట్టింది మళ్ళీ నాణ్యం. మేమేం చేయాలి? పట్టింది మేమేం చేయాలి? పట్టినాక కూడా పాడే ఏం చేస్తాం? 2 సార్లు పట్టినాం, అట్నే ఉన్నాయి. 3 సార్లు పడ్డది వాన. వస్తారు అవి వస్తారు, లారీలు వస్తాయి అంటే వస్తలేవు, అమలు సరిపోలేదు అంటారు. ఇక్కడ ఐకేపీ సెంటర్ లో 40 కిలోల బస్తకి ఎన్ని కిలోలు కట్ చేస్తుంది? 1 కిలో తీస్తామని అంటారు. బస్తా కిలో కట్ చేస్తుంది సార్. 41 కిలో ముందే పెడుతుంది సార్. అది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే 3 రోజుల నుంచి ఇంకో కిలో కట్ చేస్తే మీ ఒడ్లు లేపుతామని చెప్పారు. 40 కిలోలకు సారు కొద్దిగా ఇక్కడ ఒడ్ల సరుకు చూడండి, సరుకు చూసి అది చెప్పండి. ఇప్పుడు 1 కిలో కట్ చేస్తారు. రైస్ మిల్ పోయిన తర్వాత ఎన్ని రోజులు దిగుతానే? ఏంటి ఇవా ఎప్పుడు దిగుతున్నాయేమో సార్. ఇప్పుడు 3 రోజులు ఆపుతున్నారు లారీ. 3 రోజులు ఆపి ఇవి సివిల్ సప్లైలు లారీలు అది మిల్లులు కమాండ్ అయ్యి ఈ రైతులకు ఇట్లా ఆగితే 1.5 కిలో కట్ చేసుకుంటేనే లారీ తీస్తామని చెప్తారు.